మన బంధువులలో, చుట్టాలలో, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరో ఒకరు, అయ్యా రేపు మా ఇంట్లో పెళ్ళింది, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపు మా ఇంట్లో కార్యక్రమం ఉంది అని చెప్పేసి నిన్ను పిలిచినప్పుడు అతడు విగ్రహారాధికుడు, అతడు దేవుణ్ణి ఎరగని వాడు. నిన్ను భోజన పంక్తికి పిలిచినప్పుడు నీకు మనసుంటే, అయితే నీకు దగ్గర వాళ్ళు, అతని వల్ల నీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసినప్పుడు నీవు వెళ్ళవచ్చును. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు, అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు నిన్ను విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు నీకు మనసుండి ఎడల మీకు వడ్డించినదేదో దానిని మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకయు తినుడి. అయితే ఏ విచారణ చేయకయు తినుడి అని ఉంది, కానీ మరి తినాలా వద్దా అని చెప్పేసి ఆ క్రింది వచనంలో రాయబడి ఉంటుంది. నువ్వు వెళ్ళు, కూర్చో, తిను, కానీ అది తినాలా వద్దా అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో కింది వచనంలో మనం లోకి వెళ్తే, దేవుడు తినమంటున్నాడా, అలా భోజనం పంక్తికి వెళ్ళి కూర్చోమంటున్నాడా, కూర్చోకూడదంటున్నాడా అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకుందాం. మొదటి గ్రంథులు 10వ అధ్యాయము 28వ వచనంలో, అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినది చెప్పినడలా అట్లు తెలిసిన వారి మనస్సాక్షి నిమిత్తము తినకుడి. అక్కడ బంధువులో, చుట్టాలో, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతో మంది వచ్చింటారు. బాబు ఇది బలి అర్పించినది, బాబు ఇది విగ్రహాలకు అర్పించినది, బాబు ఇది నైవేద్యం పెట్టినది, ఇది ప్రసాదం అని నీకు ఎవరైనా చెప్పినలా, అంటే ఎవరో ఒకరు చెప్తారు, మనకు తెలుసు, అది మనం అక్కడికి వెళుతానే ఇది విగ్రహాలకు అర్పించిందా, బలి అర్పించిందా, ప్రసాదమా అని చెప్పేసి నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో మంది అక్కడ వచ్చింటారు, నీ బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చి ఇది విగ్రహాలకు అర్పించిందని, బలి అర్పించిందని ఖచ్చితంగా నీకు చెప్తారు. అయితే అట్టివాని మనసాక్షి నిమిత్తము నీవు తినకూడదు. ఎందుకంటే అది నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, కానీ ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తము నీవు తినేలా నిశ్చయంగా నీవు నరకానికి పోతావు, నిశ్చయంగా నీవు పాతాళానికి పోతావు, నిశ్చయంగా ఎదుటి వాడిని కూడా నీవు నీతో పాటు పాతాళానికి తీసుకొని వెళ్తున్నావు. అదే 29వ వచనంలో, మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం గాని ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొక మనస్సాక్షిని బట్టి స్వాతంత్ర విషయంలో నేను తీర్పు తీర్చునేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకునేడలా నేను దేని నిమిత్తం